హాయ్, వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? టమాటా పచ్చడి అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. ఈ వీడియో మొత్తము చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. టమాటాలు అండి, కేజీన్నర టమాటాలు వాటరు పోసుకోవాలండి. 3-4 సార్లు వాటర్ పోసి బాగా కడిగి జల్లీలోకి అయితే వేసుకోవాలండి. టమాటాలు అన్నిటినీ ఇలా జల్లీలోకి వేసుకోవాలి. వాటర్ కారిపోయిన తర్వాత టమాటాలను అయితే కట్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కడిగి పెట్టుకోవాలి. టమాటాలను అయితే ఇలా కట్ చేసుకోవాలండి. కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా సరిపోతుందండి. ఎలాగో ఉడకబెడతాం కాబట్టి నేనైతే ఒక టమాటాల 8 ముక్కలు అయితే కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత గిన్నెలోకి అయితే వేసుకోవాలండి. టమాటాలు చాలా బాగుంటుందండి. దోశలలో అయినా, అన్నంలో అయినా, చపాతీలో అయినా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు కలిపి టమాటా పచ్చడి అయితే చేస్తున్నానండి. చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా గిన్నెలోకి వేసుకోవాలి. టమాటా పచ్చడికి కావాల్సినవి అండి: 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలండి. ఇవన్నీ కావాలి. ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి రుచి అనేది. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి. వేడిన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె అనేది ఎక్కువ వేసుకోవాలండి. నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని గోలియాలండి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఇవన్నీ గోలనియాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి అండి. టమాటా పచ్చళ్ళలోకి ఎండుమిరపకాయలు కారం ఎక్కువ ఉన్న మిరపకాయలను తీసుకోవాలండి. అలా తీసుకుంటే టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి టేస్టు. ఇవన్నీ మంచిగా గోలాలండి. పచ్చిమిర్చి కూడా కారం ఉన్న మిరపకాయలని తీసుకోవాలండి. అలా తీసుకుంటే టమాటాలు కొద్దిగా పుల్లగా ఉంటాయి కాబట్టి మిరపకాయలు కొంచెం కారం ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలండి. వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ గోలనియాలండి. ఈ టమాటా పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు ఉంటుందండి. బయట పెట్టుకుంటే 3 రోజుల వరకు ఉంటుంది. ఎక్కువ రోజులు బయట పెట్టుకుంటే బూజు అనేది వస్తుందండి. ఈ టమాటా పచ్చడికి అయితే బయట అయితే ఎక్కువ రోజులు పెట్టొద్దండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకైనా అలాగే ఉంటుందండి. వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. పొట్టు తీసినా సరే, పొట్టు తీయక వేసుకున్నా సరే అండి. నేనైతే పొట్టు తీయలేదండి, అలాగే వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి టమాటా పచ్చడి అయితే. ఇవి గోలిన తర్వాత చల్లార పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పాత్రలో వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. మళ్ళీ అదే కడాయి పెట్టుకోవాలి. నూనె వేసుకోవాలండి. నూనె వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటా ముక్కలను వేసుకొని కలుపుకోవాలండి. ఇలా వేసుకోవాలండి. టమాటా ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలండి. టమాటా ముక్కలను మూత పెడితే త్వరగా ఉడికిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకోవాలండి. అప్పుడప్పుడు కలిపి ఇలా మూత తీసేయాలి. తీసేసిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టొద్దండి. మొత్తము వాటర్ ఇవి పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. టమాటా ఉడికిన తర్వాత మూత అనేది తీసేయాలి. ఇలా ఉడికించుకోవాలండి. మొత్తము దగ్గరికి రావాలండి. వస్తే టమాటా పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. టమాటాలు ఉడికించేటప్పుడే ఉప్పు వేసి ఉడికించాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇలా దగ్గరికి రావాలండి. వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారబెట్టుకోవాలండి. ఇవన్నీ మిక్సీ పట్టి పెట్టుకోవాలి. టమాటాలు పుల్లగా లేకపోతే కొద్దిగా చింతపండు అని వేసుకొని ఉడికించుకోవాలండి. టమాటాలు పుల్లగా ఉంటే చింతపండు అయితే అవసరం లేదండి. నేనైతే చింతపండు వేసుకోలేదండి. టమాటాలు పుల్లగా ఉన్నాయి. ఇలా మెత్తగా పట్టిన తర్వాత ఉడికించిన టమాటాలను వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. టమాటా పచ్చడి చేసుకోవడము చాలా సింపుల్ అండి. ఇలా మొత్తము పట్టుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేయాలండి. ఉప్పు సరిపోయిందా లేదా అని. ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవాలి, లేకపోతే లేదండి. మొత్తం మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత స్టీల్ గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇంతేనండి టమాటా పచ్చడి. చూసారా అండి ఎంత ఈజీగా ఉందో? చాలా ఈజీ అండి చేసుకోవడము. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి.
మీలో ఎందరికీ టమాటా పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి. చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. ఇలా టమాటా పచ్చడి చేసుకున్న తర్వాత పోపు అనేది వేసుకోవచ్చండి. ఇష్టం ఉంటే పోపు కూడా వేసుకోవచ్చు. నేనైతే పోపు అనేది ఏం వేయట్లేదండి. నూనె అయితే ఎక్కువ వేసుకొని అన్నీ గోలించుకున్నానండి. అందుకే పోపు అయితే వేసుకోవట్లేదు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.